ఇక్కడ ఫైబర్ నెట్ గురించి చంద్రబాబు గారు రివ్యూ చేశారు. మళ్ళీ 10 లక్షలకు తీసుకెళ్ళమన్నారు. జగన్కి రాకముందు 9 లక్షలు ఉండేది, ఇప్పుడు 4.5 లక్షలకు పడిపోయింది. అట్లాగే దొంగ ఉద్యోగులు ఉన్నారు. ఇదంతా ఖచ్చితంగా అందులో నిజమే ఉంది. అదే సమయంలో ఫైబర్ నెట్ ఇదివరకు ప్రభుత్వం కూడా అట్లాగే వాడుకుంది. ఇక్కడ పాయింట్ అలా ఫైబర్ నెట్ పేరుతో కేబుల్ ఆపరేటర్లను నాశనం చేయొద్దు. వాళ్ళు ఇదివరకు వాళ్ళకున్న కనెక్షన్స్లోంచి 20% 10% తెచ్చి ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళని వేధించాం. వాళ్ళు కష్టపడి ఇంటింటికి తిరిగి కనెక్షన్స్ బుక్ చేసుకుంటే అవి కాస్త కొల్లగొట్టాం. లేదంటే ఈ ఫైబర్ నెట్ అనే పేరుతో లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కేబుల్ ఆపరేటర్లు, కేబుల్ ఎంఎస్ఓలను ఏడిపించుకుతున్నారు. జగన్ టైంలో ఆ ప్రాబ్లం రాలా. కేబుల్ ఆపరేటర్లను ఏ ఒత్తిడి చేయాల, ఎంఎస్ఓల్ని ఏ ఒత్తిడి చేయాల. మళ్ళీ ఇప్పుడు కేబుల్ ఆపరేటర్లు ఎంఎస్ఓల్ని ఒత్తిడి చేసి వాళ్ళ బుక్ చేసుకుని, ఎందుకంటే డైరెక్ట్గా ప్రభుత్వం తరపున ఫైబర్ నెట్ అంటే ఎవడొచ్చి కనెక్షన్ తీసుకోడు, ఏ అదవా తీసుకోడు. ఎందుకయ్యా అంటే అది ఎప్పుడు పని చేస్తుందో తెలియదు, ఎప్పుడు పని చేస్తుందో తెలియదు, ఎక్కడ చెక్ చేయించుకోవడానికి కూడా అవకాశం ఉండదు. మన కరెంటు పోతుంటే ఇప్పుడు ఎట్లాంటి తిప్పలు పడుతున్నారు, ఫోన్లు ఎత్తే ఒడి కూడా ఉండడు. అట్లా తయారైపోయిన రోజు వాళ్ళంతటా వాళ్ళు చేస్తే అదృష్టం అన్నట్టుగా సరిపోయి ఫైబర్ నెట్ కూడా అంతే ఉంటుంది. అదే కేబుల్ ఆపరేటర్ అయితే వచ్చి చేసిపోతాడు. కాబట్టి ప్రజలకి పెద్ద అవసరం లేదు ఫైబర్ నెట్తో. అదే సందర్భంలో ప్రభుత్వానికి అవసరం ఓ 10 లక్షల కనెక్షన్స్ మన చేతిలో ఉంటాయని, లేదా పార్టీకి అధికార పక్షానికి ఉపయోగం. కానీ కేబుల్ ఆపరేటర్లకు ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది, కేబుల్ ఎంఎస్ వాళ్ళకి ఇబ్బంది. ఆలోచించుకోవాల్సి ఉంది.